ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఇందులో పార్టీ కదా. అప్పటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇచ్చిర్రా? అది ఇక్కడ వార్త చూడలేదు. ఛత్తీస్గఢ్ అధికారులకు ఎవరికైనా నోటీసులు ఇచ్చిర్రా? వాళ్ళు వచ్చి వీరి కార్యాలయంలో వీరికి సమాధానం చెప్పిర్రా? కేసీఆర్ గారి రిపోర్ట్ కూడా తీసుకోకముందే రిపోర్ట్ ఈస్ రెడీ. ఎంత ఏకపక్షంగా ఉందో ఇది చూడండి. ఎవరిని దొంగ అంటున్నారు, ఎవరిని వెధవా మాటలు అని అంటున్నారు. మీరు ఎంక్వైరీ కమిషన్ చైర్మన్గా నిన్న ఉదయం వరకు ఉన్నారు. కవిత గారికి మీకేం సంబంధం? ఇప్పుడు ఈ కేసులో కవిత గారి గురించి ఎందుకు మాట్లాడాలి మీరు? ఫండమెంటల్గా చట్టం ఏం చెప్తున్నది? నేరం నిరూపితం అయ్యే వరకు ఏ వ్యక్తి అయినా, ఏ పౌరుడైనా నిర్దోషే. రిటైర్డ్ జడ్జిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్కి, ఎంక్వైరీ కమిషన్కి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఒక మహిళ గురించి ఇలా మాట్లాడొచ్చునా? ఇదే నా అజెండా. మోదీ గారు వస్తారు, ఎన్నికల్లో మాట్లాడిపోతారు. రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో మాట్లాడతారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్లో ప్రచారం చేసుకుంటారు. సరే, వాళ్ళంటే రాజకీయ నాయకులు. మోదీ గారు ఎన్నికల ప్రచారంలో ఇది ఎత్తితే ఒక 10 ఓట్లు పడతాయి అనుకుందాం, పడ్డాయి కూడా. కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి మాట్లాడదు, కానీ కవిత గారి గురించి మాట్లాడుతుంది. ఎందుకు? ఓట్లు పడతాయి. కానీ నరసింహారెడ్డి గారికి ఏం ఓట్లు పడతాయి? కవిత గారి గురించి ప్రస్తావన చేస్తే నరసింహారెడ్డి గారికి లాభం ఏంటిది? రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఒక రాజకీయ ప్రేరేపిత విచారణలో భాగంగా నరసింహారెడ్డి గారి వ్యవహార శైలి చెత్తాచెదారమని దేన్నన్నారు? నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని ఎంక్వైరీ కమిషన్ చైర్మన్గా తప్పించాలి అని చెప్తే ఇది చెత్తాచెదారమని ఎట్లా అంటారు? దేన్ని చెత్తాచెదారమన్నారు? ఈ కేసు చెత్తాచెదారమా? ఈ ఎంక్వైరీ కమిషన్ చెత్తాచెదారమా? సుప్రీంకోర్టు తీర్పు చెత్తాచెదారమా? లేదు, కేసీఆర్ గారి గురించి మీరు మీడియాలో మాట్లాడింది చెత్తాచెదారమా? నరసింహారెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిన్న విచారణ జరిగింది సుప్రీంకోర్టులో. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ సబ్జుడిస్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు విచారణ జరిగినప్పుడు, వాదోపవాదాలు జరిగినప్పుడు, ఒక్కసారి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుల అలుసత్వం గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా నరసింహారెడ్డి గారు? మీరు ఇంత సీనియర్ రిటైర్డ్ జడ్జి కదా మీరు? కోర్టుల అలసత్వం అని మీరు మాట్లాడొచ్చునా? రాష్ట్రంలో ఏ పౌరులు మాట్లాడినా, మేము మాట్లాడినా, కోర్టుల గురించి ఎవరన్నా మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడతారు కోర్టుల మీద అని కంటెంప్ట్ అవుతుంది, కోర్టు కేసులు అవుతాయి. కేవలం మిమ్మల్ని మీరు మీడియాలో అత్యుత్సాహంగా మీరు మాట్లాడిన దాన్ని లేవనెత్తినందుకు మాట్లాడితే చెత్తాచెదారం, కోర్టుల అలసత్వం. ఎందుకు మీ మీద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 142 ప్రకారంగా మీ మీద ఎందుకు విచారణ జరగొద్దు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసినందుకు ఆనరబుల్ సుప్రీంకోర్టు మీ మీద విచారణ చేపట్టగలుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పునే మీరు కోర్టుల అలసత్వం అని, వాళ్ళ కర్మ వాళ్ళకి అవుతుందని, వెధవ మాటలని, వాళ్ళ కుమార్తె జైలుకు పోయిందని, పొలిటికల్ స్టేట్మెంట్స్ కదా ఇది. మేము మాట్లాడింది కూడా, మేము ఎత్తింది కూడా ఇదే. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత, వారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వేసిన కమిషన్లు జరుగుతున్న రోజు మీడియా ట్రయల్ బై దీస్ కమిషన్స్ ఖచ్చితంగా రాజకీయంగా కేసీఆర్ గారి మీద బురద చల్లాలి అని నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, సుప్రీంకోర్టు రిమార్క్స్ తర్వాత ఈ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలతో స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది నరసింహారెడ్డి గారు రిలీజ్ చేసిన లెటర్. వారు ఏమని అన్నారు? నేనే తప్పుకున్నానన్నారు. ఆయన తప్పుకోలేదు. నిన్న ఆర్గ్యుమెంట్స్లో సుప్రీంకోర్టు రిప్లేస్ ద జడ్జ్ అన్న తర్వాత 2 గంటల తర్వాత 2 PM తర్వాత జరిగిన చర్చలో అప్పుడు వారి తరఫున వచ్చిన అడ్వకేటు అప్పుడు వీరు తప్పుకుంటున్నారు అని అన్నారు. తప్పుకున్న దాంట్లో కూడా ఈ లేఖలో ఏమని రాసున్నది? 8వ ఫ్లోర్లో ఉన్న ఘోష్
కాళేశ్వరం కేసిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఇంకొక కమిషన్ కాళేశ్వరం విషయం మీద, కాళేశ్వరం ప్రాజెక్టు విషయం మీద ఆ రిటైర్డ్ జడ్జి గారు రోజు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆయన దగ్గర మీడియా వస్తున్నది. 8వ ఫ్లోర్లో వారున్నారు. అక్కడికి వచ్చేటోళ్ళు నన్ను కూడా అడుగుతున్నారు, నన్ను కూడా ఇంటర్వ్యూలు ఇమ్మన్నారు. అందుకే ఇంటర్వ్యూ ఇచ్చినా అనుకోండి, ఆయన రాసిన లేఖలో ఇది అర్థం. 8వ ఫ్లోర్లో ఘోష్ గారైనా రోజు మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వాలి, నేను కనబడొద్దా మీడియాలో, అందుకే ఒకరోజు నేను కూడా ఇచ్చిన, తప్పెట్లయితుంది అని రాసిన కథ ఇది. కమిషన్ల పేరు మీద రిటైర్డ్ జడ్జిలను పెట్టి ఇవాళ కేసీఆర్ గారి మీద నీళ్ళు ఇచ్చినందుకు, ప్రాజెక్టు నిర్మాణం చేసినందుకు బురద జల్లడం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందం చేసుకొని మొన్నటి వరకు కరెంటు కోతలు లేని తెలంగాణ రాష్ట్రం చేసినందుకు కేసీఆర్ గారి మీద బురద జల్లడం. మేము ఈనాడు వరకు కూడా బీఆర్ఎస్ తరఫు నుంచి మేము వ్యక్తిగతంగా నరసింహారెడ్డి గారి గురించి మాట్లాడలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇదే బట్టి విక్రమార్క గారు, నేటి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, వాళ్ళ సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు. భూ కబ్జాదారుడని పోయి కబ్జా చేసిన భూమి మీద రిటైర్డ్ హైకోర్టు జడ్జి నరసింహారెడ్డి గారి మీద పోరాటం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. మీరే కదా ఈయనను భూ కబ్జాదారుడు, ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా చేసిండు అని పోయి ధర్నా చేసి పోరాటం చేసి, ఇగోండి పత్రికల్లో వచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇలాంటి ఒక కబ్జాదారుణ్ణి మీరు ఇవాళ ఎంక్వైరీ కమిషన్ చైర్పర్సన్గా వేసుకుంటారు.